నువ్వు ఎక్కువ ట్రిప్‌లకి వెళ్తున్నావు. అందుకే మీ అత్తకి నచ్చట్లేదు. ఇంకా యష్ నచ్చదేమో, యష్ వాళ్ళ అబ్బాయి నచ్చడేమో. దించినావు పోయినావు ముందుకు పోయినాక ఎక్కమన్నావు అంతే ఉరికినావు కదా అన్న నేను ఊరుకున్నాను. లేని రోజు రిన్ను బట్టలు ఉతికే రిన్నే పెట్టి తలస్తానని రిన్ సోప్‌తోని బట్టలు ఉతికే సబ్బుతోని అప్పుడు మరి ఆ జుట్టు అంత బాగున్నాయి వాళ్ళకి రెండు ఇన్ని వంకలు పెడితే మన వల్ల కాదు. మేము వెనకటోళ్ళం ఏది చెప్తే అది సయానాలే. బాగానే వేసినా బాగా వేసినా బాగా వేసినావన్నా బాగానే వేసినావన్నా ఒకటే కదనే. కాదు అని నేనేం ఫీల్ అవ్వలేదు. అస్సలు కొంచెం కూడా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే మీకు సిచ్యువేషన్ తెలియదు కాబట్టి. ఇట్లా ఎన్ని కామెంట్స్ పెట్టింది తెలుసా. దానికి నేను ఒక్కదాని కూడా రిప్లై ఇవ్వలే. ఎందుకంటే ఏది నిజం కాదు కాబట్టి. వెనకాల వీడియో జరుగుతుంటే ప్రతిసారి నవ్వరు కదా. మా అత్తమ్మతో మాట్లాడిన వీడియోలు అంటే మీకు చాలా ఇష్టం కదా. నేను ఎక్కడికి వెళ్ళినా అత్తమ్మ గురించి అడుగుతూ ఉంటారు. నాకు కొంచెం టైం దొరికింది. మా అత్తమ్మ కూడా ప్రశాంతంగా కూర్చుంది. కొంచెం మాట్లాడదాం. మొన్న ఒక విషయం చెప్తా. నేను ఇక్కడ బగారన్నం అండ్ ఆ రోజు ఏమో కూర వండినాను కానీ చికెన్ కర్రీ వండి వడ్డిస్తుంటే మా అత్తమ్మ వెనకాల అట్లా కూర్చుందండి. బేసిక్గానే అట్లా కూర్చుంటుంది. వెనకాల వీడియో జరుగుతుంటే ప్రతిసారి నవ్వరు కదా. ఎందుకు మీ అత్తగారు నవ్వట్లేదు, నువ్వు ఎక్కువ ట్రిప్‌లకి వెళ్తున్నావు అందుకే మీ అత్తకు నచ్చట్లేదు. ఇంకా యష్ నచ్చదేమో, యష్ వాళ్ళ అబ్బాయి నచ్చడేమో, నీ ఓవర్ యాక్షను, నువ్వు వీడియోలు చేయడం మీ అత్తకి ఇష్టం ఉండదేమో, మీ అత్తకి నచ్చిన వంట నువ్వు వండలేదేమో, అట్లా ఎన్ని కామెంట్స్ పెట్టింది తెలుసా. దానికి నేను ఒక్కదాని కూడా రిప్లై ఇవ్వలే. ఎందుకంటే ఏది నిజం కాదు కాబట్టి. ఇప్పుడు మామూలు కూర్చున్నప్పుడు నవ్వుకుంటూ కూర్చుంటారమ్మా. నవ్వుకుంటే ఎందుకు కూర్చుంటే నేను అయ్యో ఇట్లనే కూర్చున్నామమ్మా. వెనకాల ఎట్లా పెడుతున్నా ఊరికి ఇట్లా చూస్తున్నావు మమ్మల్ని. మీరు తీసేది నాకు తెలియదు కదా. తీసేది తెలిసినా తెలియకుండా వెనకాల కూర్చొని ఉట్టి ఎందుకు నవ్వుతారమ్మా. ఎందుకు నవ్వుతారు, ఏం పని ఉందని నవ్వుతారు. ఏం అరే అట్లా పెట్టిండ్రు. సో ఓకే అండి అని నేనేం ఫీల్ అవ్వలేదు. అస్సలు కొంచెం కూడా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే మీకు సిచ్యువేషన్ తెలియదు కాబట్టి అట్లా ఏముండదు. ఫస్ట్ థింగ్ ఏమేమి వండుకోవాలి అన్నది మేము డిస్కస్ చేసుకొని వండుకుంటాం. యష్ వేరే మేము వేరే అట్లా కాదు. మేమంతా ఒకటే ఫ్యామిలీ. అండ్ అత్తమ్మకి ఊరికే వచ్చి కూర్చుంది అంతే. దాని గురించి అసలు డిస్కషనే లేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను జుట్టు ఎట్లా వేసిన బాగానే వేసినావు. బాగానే వేసినా బాగా వేసిన బాగా వేసినావన్నా బాగానే వేసినావన్నా ఒకటే కదనే. కాదు ఇక అవన్నీ బాగా వేసిన దానికి బాగానే వేసినావు అన్నదానికి బాగా వేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అమ్మా. ఇన్ని వంకలు పెడితే మన వల్ల కాదు. మేము వెనకటోళ్ళం ఏది చెప్తే అది సయానాలే. అక్కలకి ముగ్గురికి పొద్దున్నే స్కూల్కి జుట్లు వేసి పంపిస్తుంటివా. అందరికి 2 వేసి జుట్లు వేస్తుంటే శుక్రవారం రోజు మాత్రం మొత్తం తలస్నానం చేయించి రబ్బర్ బ్యాండ్ వేస్తే అసలు ఏం జుట్లు వల్లే అందరు గుర్రంతో అందరు. ఇప్పుడేమో ఎవ్వరికి ఇంటికి లేకుండా పోయింది. ఆ షాంపూలు అవి ఇవి. అప్పుడు కూకుడికాయ సబ్బు వాడేది. లేని రోజు రిన్ను బట్టలు ఉతికే రిన్నే పెట్టి తలస్తానని రిన్ సోప్‌తోని బట్టలు ఉతికే సబ్బుతోని. అప్పుడు మరి ఆ జుట్టు అంత బాగున్నాయి వాళ్ళకి. రెండు జడలు వేస్తే మొత్తం గడ్డి లెక్క కాదా అమ్మా. అస్సలు కాకపోతుంది. అమ్మో ఇప్పుడు మీరు ట్రై చేయకండి. ఇప్పుడు రిన్ సోప్లు అంత మంచిగా లేవు. రిన్నేంది అన్ని షాంపూలు పెట్టే బట్టతలాలు వస్తున్నాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే నాకు శీకాకాయ సబ్బు తెలుసమ్మా. శీకాయ సబ్బు పెట్టే అది మంచిగా పోతుండే. ఇప్పుడన్నా ఎమర్జెన్సీ అందుబాటులో లేనప్పుడు కొంచెం అంతా రిన్ రుద్దేవాళ్ళం. ఏదైనా సరే అండి 10th క్లాస్ వరకు అమ్మ చేతిలో జుట్టున్నంత వరకు ఎవరి జుట్లైనా బాగుంటాయమ్మా. తర్వాత ఫ్యాషన్ తర్వాత అన్నీ ఏవేవో వేసి పెట్టి అంతా. ఇప్పుడైతే మొత్తం చిన్నపిల్లలకే బట్టతాలు వస్తుంది. తెల్లెంటికలు కూడా వస్తున్నాయమ్మా కదా తొందరగా. అండ్ అది కాకుండా మా అత్తమ్మనే మా ముగ్గురు ఆడపడుచులకి బట్టలు కుట్టేదంట. లంగా జాకెట్లు, లంగా బ్లౌజులు. కన్నకు కూడా డ్రెస్ కుట్టిన షర్ట్ కుట్టేదాన్ని. నీ బ్లౌజులు కుట్టుకుంటావా అమ్మ? నాయే కుట్టుకుంటుంటే. ఇప్పుడు అవి లేవు, ఎక్కడ పోయినా చినిగిపోతాయి కదా. ఉంటాయా ఇంట్లో పని చేసుకుంటూ మిషన్ కుట్టుకుంటూ అవన్నీ ఇట్లా వాళ్ళకి నచ్చుతున్నాయి. వేసుకుంటున్నాను వాళ్ళ ఫోటోలు ఉన్నాయిగా వేసుకున్నాయి, నేను కుట్టినాయి. మీరు అడుగుతున్నారండి అత్తమ్మ ఫొటోస్, చిన్నప్పటి ఫొటోస్ ఎట్లున్నాయి, అత్తమ్మకి జుట్టు ఉన్నప్పుడు ఎట్లుంది. అత్త కూడా రైకలు కుట్టేదాన్ని. అప్పుడు ఏ మామయ్య పోటీ పడి షర్తు పెట్టి అమ్మేసిండు మిషన్. షర్తులో ఓడిపోయి. అయ్యో బెట్టింగ్ ఆడుతున్నావా? అంటే ఫ్యాక్టరీలా జోక్లా అనుకొని వదిలేసిండు. ఇప్పుడు మామ బెట్టింగ్ అసలు మామ కాసుకోవచ్చు కదా. నీ మిషన్ మీద ఎందుకు కొట్టడండి? ఒకరికొకరు వాళ్ళ ఆవిడ కుడుతుందంట. ఒకరికొకరు మాట్లాడుకొని అట్లా ఇది చేసి ఇచ్చేస్తాను. నువ్వు ఊరుకున్నావా? ఏం చేస్తా మళ్ళీ నువ్వు కూడా కుట్టుకుంటుంటే కదా. మళ్ళీ తర్వాత తెచ్చుకున్నా కదా నేను. ఓకే ఓకే. కానీ ఈడు కుట్టనియలే. స్కూటర్ మీద వెళ్ళినావు కదా అని చెప్పావా? మా చెప్పు. ఒకరోజు సంగారెడ్డిలో అప్పుడు అక్కని ఇయ్యలేదు ఇంకా. చిన్న పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే రమ్మన్నారు వెళ్దామా అన్నాడు.
నేను రాను అంటే రా అన్నాడు. సరేనా హెచ్హెచ్ గేట్ ఉంది కదా, అప్పుడు చిన్నగా ఉంటుండే ఇంతే, ఆ స్కూటీ పోయేంతమంది. నన్ను దిగమన్నాడు. సరే దిగిన. కొంచెం డ్రింకులు ఉన్నాడు అనుకో, ఎక్కిండు పోయిండు. ఆపుతుడు పిలుస్తుంటే కూడా వెళ్ళిపోయిండు. పటన్ చెరువు దాకా పోయి మనిషి మాట్లాడతలేదు ఏందని మళ్ళీ ఇంకొక వచ్చిండు. వదిలేసిండు. నువ్వు ఎక్కినావు లేదో కూడా చూసుకోలే. ఏంది నువ్వు అట్లా వచ్చినావు అంటే, నువ్వు ఏడెక్కించుకున్నావు, దించినావు, పోయినావు, ముందుకు పోయినాక ఎక్కమన్నావు, అంతే ఉరికినావు కదా అన్న. నేను ఊరుకున్నాను. మా మామయ్య అన్న అట్లనే ఉంటుంది. మా మామయ్య బిహెచ్లో అప్పుడు వెస్పా వచ్చింది కదండి, అప్పట్లో చాలా ఫ్యాషన్ కదా, వెస్పా కొనుక్కున్నానంట స్కై బ్లూ కలర్ వేసి. వైట్ నేను పెళ్ళైనప్పుడు అది సెకండ్దా ఓకే. నేను నా పెళ్ళప్పుడు కూడా వెస్పా ఉండే, మా ఆయన నడిపేవాడు కొన్ని రోజులు, మా నాన్న గుర్తు అని చెప్పేసి. సో వైట్ కొనుక్కున్నారంట. కొనుక్కుంటే ఏమేం చెప్పు, మేము టౌన్షిప్లో క్వార్టర్స్లో ఉన్నాము. కింద పెట్టి సైకిల్ మీద పోతుండే, పెట్రోల్కు ఇది అవుతుందని. ఎవడో రోడ్డు పంట అట్లాంటి స్కూటీ వేసుకపోతే, ఏంది మన స్కూటీ నువ్వు ఎవరికో ఇచ్చినట్టే, మెంటలోడు నువ్వు అక్కడే ఉంది చూడు కిందనే, నేను ఎందుకు ఇస్తాను, నన్ను అడిగే అంత ధైర్యం ఎవరికి ఉంది అని నేను నిజంగా కూడా మొన్న కూడా అట్లనే అనుకున్నాను. నేను కూడా ఏమనుకున్నా, ఆ ముగ్గులు వేస్ట్ స్కూటీ మీద వచ్చింది నేను చూడలే. ముగ్గులు వేసిపోతుంటే వైట్ స్కూటీ మీద పోతుండు. అర్రే యశు స్కూటీ మీద పోయిండు, యశుది కావచ్చు అని బయటికి పోయి చూసే వరకు యశుది కాదు. ఇదున్న అర్చన ఏందమ్మా అంటే, యశు స్కూటీ మీద పోతున్నాడే, ఆయన నడవనే రాదన్నాడంటే, కాదమ్మా ఆయన స్కూటీ మీదనే వచ్చిండు అన్నది. ఇంకా నయం కొట్లాట పెట్టుకోలేవు, తీసుకుపోతున్నావు అని అడిగితే కొట్లాట ఎందుకు అవుతుంది, కాదమ్మా అంటుండే. అట్లా ఎందుకు తీసుకోతారమ్మా నువ్వు కూడా, మరి ఎందుకు తీసుకుపోరు? గోవాలో ఏం జరిగిందో చెప్పు. ఎన్ని దొంగతనాలు జరుగుతాయి, ఎన్ని ఇదైతే. మనము గొరోటి వాళ్ళ స్కూటీ తీసుకొని పోయి ఆడ పెట్టి వేరే వాళ్ళ స్కూటీ ఓపెన్ చేయలేదా? అట్లా అయింది. అంతెందుకు, మా ఆడపడుచుకి సైకిల్ ఉండేదంట. సైకిల్ ఉంటే బిహెచ్ఎల్ సంతకి టౌన్షిప్లో టైప్ 3 ఉందా, అక్కడ పెట్టేవాళ్ళం. అయితే కొంచెం పిల్లలు లవ్ చేసేటోళ్ళు ఉంటారు కదా, హైయర్ సెకండరీ స్కూల్లోకి వచ్చి లవ్ చేస్తుంటే మామ చూసి డ్యూటీకి వెళ్ళేస్తాడు, వాళ్ళని తిట్టిండు. అంతే, వాడు ఎన్ని రోజులు అయినా కాపలా పెట్టి 3వ రోజుకి చిన్నక సైకిల్ తీసుకొని పోయిండు. ఎక్కడ వెతికినా దొరకలే. సరే ఇక తిరిగి పోలీస్ స్టేషన్లు అన్నీ అయినాయి. సర్లే నువ్వుకున్నాం. ఒకరోజు స్కూల్ పోయి వస్తూ మమ్మీ నా సైకిల్ సంతలో చూసినా అంటది. అరే మెంటలా, గిన్నెళ్ళకు మీ అయ్యే కొట్టి చంపుతాడే నిన్ను, వద్దని నేను. లేదు ఉన్నది నా సైకిలే అది అని నువ్వు ఎన్ని చెప్పినా నేను విన్నాను. వాళ్ళ నాన్నకు చెప్పి అటు ఇటు చేస్తే ఆనంద్ హోటల్ అని ఉండేది కదా, ఇప్పటికి ఉంది. ఆ హోటల్ పిల్లగాడు తీసుకుపోయాడు, పట్టుకొచ్చింది. ఎట్లయితే నా బిడ్డ మళ్ళీ ఏమన్నా వాళ్ళు మళ్ళీ నా సైకిల్ లొల్లి పెట్టి నువ్వే ఇది మా సైకిల్, నువ్వు ఎవరితో చెప్తున్నావు అది ఇది అని అంటే ఇచ్చేసింది. నిజమే మీద అట్లుంటాయి మా వైట్లా కథలన్నీ. సో అప్పుడప్పుడు ఇట్లా మాట్లాడుకుంటుంటే బాగుంటుంది. బాగుందా వీడియో? ముచ్చట్లు విన్నారా మంచిగా? ఇట్లాంటి ముచ్చట్లు అప్పుడప్పుడు చెప్తాం. మళ్ళీ ఎక్కువ మాట్లాడిచ్చింది అనుకో, లాస్ట్కి తిట్లు నాకే పడతాయి. సో ఇట్లా తిట్టినామని నేను నన్ను నువ్వు తప్ప ఎవరన్నా తిట్టగలుగుతారా అమ్మ? అది నా హక్కు, తిట్టు, నేను వద్దన్నా. ఇప్పుడు నువ్వు ఎందుకు తిట్టినావు అంటలేనమ్మా, ఎందుకు తిట్టినావు అనలే, తిడుతుంది ఇంకెందుకు, ఈ మాత్రం చాలు అంటున్నాను అనమాట. బాగుంది కదా? మళ్ళీ ఇంకొక టాపిక్తో మళ్ళీ అత్తమ్మతో మాట్లాడిద్దాం. బాయ్.